హాయ్ నేను సతీష్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ దివాళీ శుభాకాంక్షలు. ఇక ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే ఇవాళ ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే వాస్తవానికి హౌస్ మేట్స్ అందరికీ నాగార్జున గారు నిన్నే ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేశారు, తీసుకోవాల్సిన పవర్స్ అన్నీ లాగేశారు. సో ఇవాళ మ్యాక్సిమం ఫన్ మోడ్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కనుక సెలబ్రేషన్స్ అంతా పండగ మోడ్లో. మరి ఎట్లా ఉందంటే ఈ ఇన్పుట్స్తో పాటు ఇంకా హైలైట్ ఇన్పుట్స్ ఏంటంటే ఇంకా పాత వాళ్ళకి వచ్చేది కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి నుంచి ఒక వీడియో బయట వస్తుందంట. మరి ఆవిడ ఏం చెబుతారో చూద్దాం. అంతా బాగా ఆడుతున్నామని చెబుతారు, లేకపోతే మైనస్లు చెబితేనే బెటర్. ఎవరికి ఏది చెప్పినా కానీ పాజిటివ్ ఎటు ఆడుతున్నావు, ఓకే బాగుంది, మేము క్షేమం నువ్వు క్షేమం, ఈ యోగక్షేమాల తర్వాత చెప్పాల్సిందే మార్చుకోవలసింది ఏదైనా ఉంటే. మరి మీకేమనిపించింది, ఏ కంటెస్టెంట్కి ఏం చెబితే? ఇక్కడ కూడా సేమ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ పాత వాళ్ళకి ఇస్తారు కనుక వాళ్ళు 6 వారాల నుంచి ఉన్నారు కనుక ఏ కంటెస్టెంట్కి ఏం చెబితే బెటర్ అనేది కూడా మీరు కూడా మెసేజ్ పెట్టండి. అటుకి ఈ వీడియో చూసే వాళ్ళ ముందు ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అటుగా డీమోన్ పవన్ కూడా వాళ్ళ అమ్మగారు వీడియో బయట వస్తుందంట. మరి ఆవిడేం చెప్పాలి, అసలు ఇతనికి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రమ్య ఇంకా అంతకంటే ఇంకెవరేం చెబుతారు సార్? ఇంక చెప్పాల్సిందే కళ్యాణ్కి కావచ్చు, డీమోన్కి కావచ్చు, ఇద్దరికి చాలా ఎక్కువే చెప్పారు. ఇక చెప్పిన అవసరం లేదు, అర్థం చేసుకునేవాళ్ళకి ఇప్పటికే అర్థం చేసుకోవాలి అనిపించినా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇమ్మాన్యుయల్కి వాళ్ళ బ్రదర్ ఒక వీడియో బయట వస్తుందంట. ఇతనికైతే ఖచ్చితంగా అంత సూపరు తోపు ఇలాగే వెళ్ళిపో అంటారు. అలాగంటే ఇంకా 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 గట్టిగా ఆడు ఇలా చెబితే బెటర్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయినా దెబ్బ అయిపోతారు. సో బాగా ఆడుతున్నాడు ఇమ్మాన్యుయల్. ప్రస్తుతానికి ఉన్న అందరిలో అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, టాస్కుల్లో క్యారీ చేయడం కావచ్చు, టాస్కుల్లో ఎఫర్ట్స్ పెట్టడం కావచ్చు, తనకు అన్యాయం జరిగితే ఒక వాయిస్ రేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అలాగే అట్ ది సేమ్ టైం అలా ఇప్పుడు నేను మాధురి లాంటి వాళ్ళు అంత రచ్చరంబోలు చేసినప్పుడు ఇతను కూడా వాయిస్ తీసుకోవచ్చు. అమ్మ అనుకున్న ఆవిడతో, అక్క అనుకున్న ఈవిడితో ఇలాగ ఈ బాండింగ్స్ కాకుండా ఖచ్చితంగా ఇతను కూడా వాయిస్ ఓకే మేడం మాధురి గారు మీరు చెప్పింది ఓకే అర్థమైంది, కానీ చెప్పే విధానం అంటూ అక్కడ ఎవరైనా భరణి కావచ్చు, ఇమ్మాన్యుయల్ కావచ్చు, ఇట్లా అవి కూడా ఇంకా తీసుకుంటే బాగుంటుంది. నాకెందుకులే అని కొన్ని దగ్గరలో ఉండిపోతున్నాడు, పట్టించుకోవట్లే, వాళ్ళు కొట్టుకు చావనేనాడు కదరిగా అది కూడా ఉంటే ఇంకా ఆ వెలితి కూడా తీరిపోద్ది. ఇంకా పక్కా 100% అనే మాదిరిగా మరి ఏం చెబుతారో చూద్దాం. అట్లాగే సుమన్కి కూడా వీడియో వైఫ్ వాళ్ళ మిస్సెస్ తాలూకా వీడియో బయట వస్తుందంట, వాళ్ళ వైఫ్ తాలూకది. మరి ఆవిడేం చెబుతారో. ఇంకా సుమన్కి సంబంధించి హైపరాది ఏం చెప్పాడంటే, అన్న మాట్లాడితే ఇంకా తిరగలేదు, నా బీజిఎం వేస్తున్నారు, ఇంకా ఏమంటారు దాన్ని డీజేలు పెట్టుకుంటున్నారు అని అంటే నిజంగా సుమన్ మాట్లాడడమే అరుదు కదా. అప్పుడొక మాట వారం అంతా మనం చెవులు రెక్కించుకుని కళ్ళు పెద్దవి చేసుకుని అలా జాగ్రత్తగా వింటే వీకెండ్లో అదే నాగార్జున గారు అడిగి కెలికి మాట్లాడేస్తారు కనుక ఒక రెండు ముత్యాలు రాలితే ఆ 2 ముత్యాలు జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఆడియన్స్కి ఆ మైకుల ద్వారా అందిస్తారు. సో మిగతా వాళ్ళ మైక్ ఏదైనా ప్రాబ్లం అయినా పర్లేదు, కానీ సుమన్ మైక్ మాత్రం అస్సలు ప్రాబ్లం అవ్వకూడదు. ఎందుకంటే ఆ వీకెండ్ 2 మాటలు, నామినేషన్లో 3 మాటలు, అంతే. ఒక 5 మాటలతో సైడ్ అయిపోతాడు. నేను నైట్ ఎపిసోడ్లో ఆవిడ ఎవరో నాకు చెబితే ఎంత నవ్వు వచ్చిందంటే, ఇమ్మాన్యుయల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఓకే, సుమన్ సెట్ కామెడీ ఏంటి? ఆవిడ ఇంకా సినిమాల్లో సుమన్ అనుకుంటుందేమో. ఆ సుమన్ వేరు, ఈ సుమన్ వేరమ్మా. ఆయన సుమన్ శెట్టి, ఈయన మరి సుమన్ శెట్టు ఏంటో అర్థం కావట్లే. సైలెన్సర్ ఈయన ఒక పెద్ద సైలెన్సర్ మింగేసి వచ్చేసినట్టు ఉన్నాడు. ఇంకా చాలామంది ఏంటంటే గత సీజన్లు ఇప్పుడు ఆయేష కావచ్చు, మాధురి కావచ్చు, లౌడ్ స్పీకర్లు మింగేసి వచ్చారేమో. అలాంటి కంటెస్టెంట్లు చూసాం తప్ప ఈ సీజన్లో ఎంత సైలెంట్గా ఉండేవాడు నేనే చూసాం. సో మరి హైపర్ అయితే అట్లా వేసుకున్నాడు. అన్న మాట్లాడాడంటే ఆ రోజు పడుతుందన్న, నీకు డీజే పడుతుంది, మాట్లాడాడని నిజంగా అరుదైన కంటెస్టెంట్ ఈయన. అట్లాగే సంజనకు వాళ్ళ హస్బెండ్ వీడియో వస్తుందంట. ఈవిడికి ఫ్యామిలీ వీక్లో మాత్రం పిండేస్తాడు బిగ్ బాస్. ఫుల్గా పిల్లల తాలూకా క్యూట్ మాటలు పెట్టి ఆ ఆడియో ఆర్ వీడియో పెట్టి మాత్రం ఫ్యామిలీ వీక్ వరకు ఉండే కంటెస్టెంట్. ఓటింగ్ అయితే ప్రస్తుతానికి ఉంది కనుక సో ప్రస్తుతానికి కూడా వాళ్ళ హస్బెండ్ వీడియో అంట. ఒకవేళ అందులో ఆ పిల్లలు క్యూట్గా కనిపించినా ఇంకా పీక్స్కి వెళ్ళిపోతాయి ఎమోషన్స్ ఈ ఎపిసోడ్లో. పండగ సందర్భంగా అంత ఏడిపించరులే, మామూలుగా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పాల్సిందే చెప్పేస్తారు. ఇక హైపర్ అది చెప్పే కదా ఇమ్మాన్యుయల్కి వీళ్ళందరికీ అసలు ఎవరు రేలంగా నువ్వేలాగున్నావు ఈ టేబుల్ ఏదో చెబుతాడంట. ఇంకా సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక భరణి ఎలిమినేషన్ అయితే ఎవరు కూడా ఊహించరు కదా. నేను అందుకే పదే చెప్పి ఈసారి ఇంటి పెద్ద అవుట్ అయిపోయేలాగా ఉన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే హౌస్ మేట్స్కి రియల్లీ షాకింగ్ ఎలిమినేషన్. మనకైతే ఒక రివ్యూర్గా, ఒక ఆడియన్స్గా మనకైతే క్లారిటీ ఉంది భరణి రిస్క్ జోన్లో ఉన్నాడని మనమైతే చెప్పుకున్నాం. కానీ వాళ్ళేంటి మెయిన్ భరణి పక్కా సేఫ్ నో డౌట్. అయితే రామురాధుడు మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని దివ్య అనుకుని ఉన్నారు వాళ్ళు. దివ్య ఎందుకంటే భరణితో ఉంటుంది, వచ్చిన వాళ్ళు కూడా భరణితోనే స్టిక్ అని అయిపోయింది, ఇంకా అంతకుమించి ఏమి లేదు అని మాదిరిగా ఉన్నారు. సో ఫోకస్ అంతా ఆవిడిపోతుందని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అన్నింటికంటే హైలైట్ బిగ్ బాస్ హౌస్లో చూసారా, అనుకున్నది ఒకటే అయినది ఒకటి, అసలు ఊహకు అందని రీతిలో జరుగుతూ ఉంటాయి. హౌస్లో ఒకటి అనుకుంటే ఆడియన్స్లో ఒకటే. అట్లాగే హౌస్ మేట్స్ పర్టికులర్గా ఈ వారం భరణితో సహా
భరణి వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి, వాళ్ళకి పవర్స్ వచ్చినప్పటి నుంచి దివ్య గురించి ఆలోచించాడు, దివ్య గురించే భయపడ్డాడు, దివ్య గురించే బాధపడ్డాడు, దివ్య కోసమే వాళ్ళని వీళ్ళ పవర్ అడిగిదామన్న ప్రయత్నాలు చేశాడు తప్ప తనకే అసలు గొయ్యి తవ్వేసుకున్నాడు అనే విషయం తెలుసుకోలేకపోయాడు. నిజంగా మిరాకిల్ ఇది. బిగ్ బాస్ హౌస్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయేమో, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని మాదిరిగా. ఎంతసేపు దివ్య బాగా భయపడుతుంది, ఏడుస్తుంది, ఎవరినైనా పవర్ అడిగితే బాగుంటుంది, కానీ హౌస్ అందరికీ ఇదే క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చాడు. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఏమని తెలుసా, ఈ వారం నేను ఇదే లాస్ట్ వీక్ అండి, నేను వెళ్ళిపోతా కదా అంటే ఆవిడ అనేది కరెక్ట్ అయ్యింది, లాస్ట్ వీక్ అయ్యింది వాళ్ళిద్దరు బాండ్కి. కాకపోతే ఆయన అవుట్ అయిపోతాడు, ఈవిడ ఉంటుందని మాత్రం అస్సలు ఏమాత్రం ఊహించలే. ఆవిడ అవుట్ అయిపోతే అతను ఉంటాడు. సో ఆవిడకి లాస్ట్ వీక్ కాబట్టి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండి సరదాగా రిలాక్స్డ్గా చిల్ అయిపోయి వెళ్ళిపోదామని అనుకుంది తప్ప ఇలాంటి ట్విస్ట్ వస్తుందని పొరపాటును కూడా అనుకోలే. అసలు హౌస్ మేట్స్ మెయిన్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ కొంతైనా జీర్ణించుకుంటారేమో, కానీ ఫస్ట్ 3 వారాల్లో ఉన్నంత వైబ్ ఇప్పుడు లేదు, తగ్గిపోయింది, కరిగిపోయింది. ఐస్ పర్వతం కరిగినట్టునే వైల్డ్ కార్డ్స్ కొంత జీర్ణించుకునే దానికి పెద్దగా విషయం కాదు, కానీ పాత వాళ్ళు మాత్రం షాక్ నుంచి తేరుకోరు. ఎందుకంటే ఆ దివ్య వచ్చినప్పుడు 1 to 13లో ఫస్ట్ ప్లేస్ పెట్టింది, వచ్చిన వైబ్ అన్నీ అలాగే వచ్చాయి. ఎవరు వీకెండ్లో చెప్పినా అంతా చెప్పినా లాస్ట్ వీక్ కదా ఇలా ఆడియన్స్గా వచ్చి ఒక ఆమె యూకే నుంచి ఆవిడేదో చెప్పింది కదా, బర్నన్న మీ ఆట బాగాలేదన్నా, బాండ్స్ బర్న్ అయిపోయారన్నా, మిమ్మల్ని అసలు హౌస్లో ఉంచబుద్ధి కావట్లేదని అంటే గిరుక్కును వారం తిరక్కముందు ఏకంగా బయటకు వచ్చేసే స్థాయిలో పతనం అయిపోయింది ఆట అనేది వాళ్ళు ఊహించని రీతిలో. పైగా ఆవిడ ఉంటుంది, ఈవిడే ఎత్తనే వెళ్ళిపోతారని అందరూ అనుకున్న నేపథ్యంలో ఆయన పక్కా ఫిక్స్. ఇక సంజన అయితే ఏముంది, జెండా పాతేశాడు, మహాముదురు చాలా తెలివిగా ఆడుకొని వచ్చాడు. 12, 13 వరకు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, మనమే వెళ్ళాలి. ఇప్పుడు ఆయన చూసి అయినా అసూయతోనైనా స్పిరిట్తోనో స్ఫూర్తితోనో ఏదో రకంగా మనం కూడా టాప్ 5 వెళ్ళాలి నిర్ణయం ముచ్చట పెట్టుకుంది. అలాంటి సంజన కూడా దివ్య ఎలిమినేషన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే, దివ్య కాదు అసలైన భరణ అంటే ఏమైపోద్దో, నిజంగా సంజన కూడా డబుల్ దివాళీ వచ్చినట్టు హ్యాపీ ఫీల్ అవుతుందేమో. అసలు తేరుకునేదానికి కొంత టైం, ఏం జరుగుతుందిరా అసలు ఏమవుతుందిరా, ఆవిడ సంజన కాస్త కోస్త అంచనా వేయగలుగుతుంది అనుకున్న సంజన కూడా తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఇక సుమన్ టీం అయితే, ఎందుకంటే ఇక్కడ బర్నీకి సంబంధించి వాళ్ళు ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. అప్పటికి ఎమ్మాన్యుల్ బాగా గ్యాస్ చేశారు ఇతని విషయంలో. అన్నా నువ్వు బాధపడితే బాధపడు, ఏమని అనుకో, తిట్టుకుంటూ నన్ను నామినేట్ చేసినా పర్వాలా, కానీ నీ గేమ్ పాడైపోతుందన్నా, నువ్వు బాధపడతా పడు, కానీ చెప్పాల్సింది చెప్పాను. ఎందుకు వచ్చావన్నా, నీ కోసం వచ్చావా, ఒక వారం ఈవిడి కోసం ఆడాను, ఒక వారం ఆవిడ కోసం ఆడాను, ఏందన్న ఇది, నీ ఆట అయితే ఆగిపోయిందన్న, పాడైపోయిందన్న, ఒకసారి చెక్ చేసుకుని ఆయన భలే గెస్ట్ చేశాడు. కానీ ఎలిమినేషన్ రేంజ్ అయితే ఎమ్మెన్యేలు కూడా ఊహించలే. సో ఆయన కూడా షాక్ అయిపోతాడు. ఇక రాము అయితే మౌనంగా రోదేస్తాడు, పోన్లే నా ఎమోషన్స్ అడ్డుకట్టేసేస్తాను, నన్ను తొక్కేస్తాను, నిన్న ఆయాష్ వచ్చి ఒక మాట అనేసి వెళ్ళిపోయింది కదా, రే రాము నీ అభిప్రాయాలు ఎవరు వినేవాళ్ళు లేరు రా, నువ్వు ఇక్కడ మూసుకుని పడి ఉండరాలనే, నిజమే కాదు అనే ఫీలింగ్లో ఉంటాడేమో. రాముకు మా పాపం పిలిచి హగ్గులు ఇచ్చేది ఎవరు, పిలిచి ముద్దులు పెట్టేది ఎవరు, ఎమోషన్లో ప్రేమ అంటే సరే వచ్చింది అనుకోవచ్చు. అరే ఉదయం మర్చిపోయినారు, దా నీ హగ్గు నీకు ఇచ్చేస్తున్నారు, పిలిచి ఇచ్చేవాడు కదా. సో ఎవరైనా తిట్టడం, ఒక దివ్య తిట్టడం, ఒక తనుజ తిట్టడం, ఇంకెవరైనా ఇతను తిట్టడం, ఆయన వచ్చి ఆ ఇంటి వెంట పీడు, అరే మన కుటుంబం అన్నాక అవన్నీ ఉంటాయిరా, ఒకరినొకరు తిట్టుకుంటాం అనుకుంటాం, ఆయనక కలిసిపోవాలి అంతే తప్ప మనసులో పెట్టుకుంటావా అని ఇతను ఆ ఇంటి వెంట పీడింది. నిన్న కూడా దివ్య విషయంలో అతను ఫ్రస్ట్రేట్ వచ్చినా సరే కంట్రోల్ చేసుకున్నాడు. ఇక అన్నం వెళ్ళిపోయిన తర్వాత తగ్గేది లేదనుకుని ఆయేష్ చెంతం చేరుతుందేమో. ఆయేష్ అసలే గిచ్చి రెచ్చగొట్టి కెలికి ఫైయింగ్లో నెంబర్ 1 లాగా ఉంది. ఆ రీతి మీద 30 తిప్పలు పెట్టేస్తూ ఉంది. డీమాన్ వచ్చి అడిగితే నువ్వు వచ్చేస్తావురా, నాకు తెలుసురా, నీ లైఫ్ పోయిందిరా, నాకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ మళ్ళీ ఆడుకుంటుంది ఆ పిల్ల అయితే. సో ఇప్పుడు ఇతడి మైండ్ సెట్ ఏంటంటే ఆవిడ ఆల్రెడీ స్టడీ చేసింది కనుక రాము ఏమో ఈ గూటు నుంచి ఆయేష గూటుకి ఎగిరిపోతాడు. ఇంకా ఆయేష అండదండలతో నడిపిస్తాడు నేను అనుకుంటున్నా, మరి చూద్దాం. అయితే అన్నింటికంటే అంటే తనుజకు ముందే అర్థమైపోయిందంట, ఏడుస్తుందంట, ఎందుకో నాన్న వెనకబడ్డాడనే ఇది గుర్తొచ్చిందేమో. కానీ ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్లో కూడా చూసుకుంటే ఎలిమినేషన్ లాస్ట్ 2 కంటే ముందు రౌండ్ వరకు భరణి అది ఎవరో ఎట్లా అయ్యారు కూడా చెప్పేస్తే, ఆ సేవింగ్ ఆర్డర్ వచ్చేసరికి కూడా ఫస్ట్ ఎవరంటే మరి కిందకి ఆ ముచ్చట కూడా ఇక్కడ చెప్పేద్దాం. సేవింగ్ ఆర్డర్లో ఈ దీపావళి కదా, ఈ కాన్సెప్ట్తోనే ఖచ్చితంగా ఉంటుంది, క్రాకర్స్ అలా ఎలా పెట్టేసి ఫస్ట్ సుమన్ అవుతాడంట, తర్వాత దివ్య, సెకండ్ ప్లేస్లో దివ్య అయ్యేసరికి సగం మబ్బులు విడిపోతాయి. దివ్య ఏంటి లాస్ట్ రౌండ్ అనుకుంటే, సెకండ్ ప్లేస్ లాస్ట్ 2 అనుకుంటే టాప్ 2లో సేవ్ అయిపోయిందని సగం షాక్ అవుతారు. ఆ తర్వాత తనుజ అంట, ఆ తర్వాత డీమోను బర్నీ అండ్ రాము ఉండేసరికి తనుజకి విషయం అర్థమైద్ది అంట, కొంత ముందే ఆ వైబ్ వచ్చిందంటే ఏడుస్తుందంట బాగా. ఎందుకంటే నాన్న లాస్ట్ వీక్ అంతా నాతో మాట్లాడలేదు, సో ఎందుకు వెనకబడ్డారని ఊపికి ఉండిపోతే నాగార్జున గారు మళ్ళీ కన్ఫెషన్లోకి పిలిపించి కూడా మాట్లాడితే, ఏమో అవుట్ అయిపోతారా అనిపిస్తుందంటే నాకు సరిగా మాట్లాడలేదు లాస్ట్ వీక్ అంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కూడా కుదరలేదు, ఎడమొహం పెడమొహం లాగా ఏదో తేడా కొడుతుందేమో ఆవిడకి ముందే అర్థమైందంటే. సో మొత్తానికి ఫైనల్గా అదే జరిగింది. ఇక దివ్య కూడా పూర్తి షాకే,
వచ్చినప్పుడు 3 వారాల క్రితం నేను వచ్చినప్పుడు నెంబర్ 1 ఇచ్చాను. ఆ రోజు నేను బయట చూసేసరికి బాహుబలి. ఆయనతో వచ్చి నేను జట్టు కట్టి, ఆయన రోజు నన్ను పొగడ్తల్లో ముంచెత్తి మనిద్దరికీ ఏమనింది సిమిలారిటీస్ కలిసి మనిద్దరు థాట్ ఆఫ్ క్లారిటీ సంథింగ్ ఏదో చెప్పింది కదా, ఇద్దరం ఒకేలాగా ఆడతాం సో అండ్ సో అని. సో అంటే ఇప్పుడు ఏంటి ఈయన అవుట్ అయిపోయాడంటే నిజంగా ఆవిడ కూడా మబ్బులు ఎగిరిపోతాయి, మామూలుగా ఉండదు షాక్. ఆవిడ అవుట్ అయిపోతానంటే ఈయనేంటని. అట్లాగే సుమన్ శెట్టి విషయంలో కూడా ఎంతసేపు సుమన్ కూడా షాక్ అవుతాడు. సుమన్ శెట్టి రాంగ్ టీంలో పడిపోయాడు, సుమనానికి అన్యాయం జరిగిపోకూడదు, సుమనానికి అన్యాయం జరగకూడదు. శ్రీజ ప్లస్ సుమన్కి ఉండేటప్పుడు కూడా సుమన్ కాపాడేయాలని చూసి ఫ్లోరా అండ్ సంజనాకి అన్యాయం జరిగిపోయినా పర్వాలేదు కానీ ఏదైనా జరగకూడదు అనుకున్నాడు. సో ఫైనల్లీ మొత్తానికైతే అవుట్ అయితే అయిపోతారు కనుక ఇక గెస్ట్లు అంటారా, అప్సరా రాణి అంట ఆవిడ, డింపుల్ హైతి, సింగర్ సాకేత్, ఇంకా శిల్ప శిరోద్కర్, మీనాక్షి, సోనాక్షి ఆవిడ ఒక ఆమె, సుధీర్ బాబు, ఇంకా నగర మూవీ హీరోయిన్, ఇంకా ఎవరెవరో చాలామంది ధూమ్ధామ్లు ఆడిస్తారు, ధనాధన్లు ఆడిస్తారు. సేవింగ్ ఆర్డర్ కూడా ఇది. సరే ఇక హైపరాది ఇన్పుట్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఆయన షో చూసి వస్తారు కనుక ఖచ్చితంగా సెటైరికల్గా ఫన్ను, అలాగే సెటైరికల్గానే చురకలు అందరికీ అంటించాల్సినవి అంటిస్తాడు. ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఎవరు ఎట్లా బిస్కెట్ అయ్యారు, ఎవరు ఏంటనేది మంచి ఇన్పుట్స్ అయితే ఇస్తాడు. పర్ఫెక్ట్గా చూసి ఇవ్వాల్సినవన్నీ ఏది మిస్ అయిందని పర్ఫెక్ట్గా ఎవరైతే అందుకొని డీకోడ్ చేసుకుంటారో, ఏదో కామెడీలుగా ప్రాసలతో చెప్పాడు, పంచులతో చెప్పాడు అని లైటర్ వేలో తీసుకోకుండా ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాలనుకుని చెప్పాడు అనేది డీకోడ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఆట మార్చుకునేదానికి బాగుంటుంది. అలాగే ఎవరిది ఏ పొజిషన్ అని కూడా ఒక రకంగా క్లారిటీ ఇస్తాడు. ఇతను మ్యాక్సిమం చెబుతాడు. మరీ సేఫ్గా వెళ్ళిపోయి ఇప్పటికే ఇన్పుట్స్ ఎక్కువ సీజన్లు ఇచ్చేసాం కదా, ఏదో కామెడీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే హౌస్ మేట్స్ బ్యాడ్ లక్ కానీ మ్యాక్సిమం ఇన్పుట్స్ అయితే వస్తాయి. సో ఇవి ఇవాళ ఎపిసోడ్లో మీరు చూడబోతున్నవి. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. అలాగే వీడియో జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టేసేయండి. హ్యాపీ దివాళీ.